ఆ తర్వాత మరొక వ్యక్తి కూడా మనకి ఈ రోజున తెర మీద కనబడుతా ఉన్నారు. ఆమె బాబా వంగ. ఈమె వాస్తవానికి ఒక బ్లైండ్ ఉమెన్ అండి. 12వ సంవత్సరంలోనే వారు ఉన్నటువంటి దేశంలో భయంకరమైన తుఫాన్ వచ్చినప్పుడు ఆ తుఫాన్కి చెదిరిపోయి ఆమెకి యాక్సిడెంట్ అవటం ద్వారా కళ్ళు పోయినట్లుగా చెప్తుంటారు. 12వ ఏట నుంచి కూడా ఆమె కొన్ని డ్రీమ్స్ వస్తుంటాయి. ఆ డ్రీమ్స్ ప్రత్యేకంగా యుగాంతం గురించి, అంత్య దినాల్లో జరిగిన సంభవాల గురించి వస్తుంటాయని బాబా వంగ యొక్క ప్రవచనాలు కూడా మనం చూస్తుంటాం. ఇలా అనేక మంది ప్రవచనాలు తెలియజేశారు. బాబా వంగ ఒకవైపు, భారతదేశంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అనే ఒక వ్యక్తి కూడా ప్రవచనాలు తెలియజేశాడు. ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఏ ప్రవచనాలు వాస్తవం, అసలు ఈ ముగ్గురు కూడా వేటి నుంచి ఈ ప్రవచనాలు తీసుకున్నారు, వేటి నుంచి వారు సోర్స్గా తీసుకున్నారు అని ఆలోచన చేస్తే నాకు అనిపిస్తా ఉంది బాబా వంగ 50 years నుంచి ఆమె ప్రెడిక్షన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత నోస్ట్రడామస్ అనేటువంటి వ్యక్తి 1600 సంవత్సరాలు, అంటే సుమారుగా